తాగటానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిట్ రూముల పేరుతో పర్మిషన్స్ ఇచ్చాడు. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారావారి సారా తాగటానికి నారావారి కేబినెట్ నిన్న నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి ఒక్క మద్యం దుకాణానికి పర్మిట్ రూమ్ కి నిన్న చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తేశాడు. ఇప్పటికే రాష్ట్రంలో 65,000కు పైగా బిల్డ్ షాపులు ఉన్నాయి. 3736 మద్యం దుకాణాలున్నాయి. మద్యం గుడి పక్కన బడి పక్కన ఏర్లై పారుతా ఉంది. స్కూల్కి వెళ్లేటటువంటి పిల్లలకు కూడా దీన్ని అలవాటు చేశారని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావే చెప్పినటువంటి పరిస్థితి. తిరుపతి లాంటి నగరంలో భూమన అభినయరెడ్డి గారు వెళ్లి ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించి పొద్దున్నే మద్యం అమ్ముతున్నటువంటిది చూపించినటువంటి పరిస్థితి. ఇలా ఈ రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ మద్యం ఏర్లై పారుతా ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు తనకు వచ్చేటటువంటి డబ్బుల కోసం ఏదైతే ఇప్పుడు పర్మిట్ రూములకు పర్మిషన్స్ ఇస్తే వీళ్ళంతా సిండికేట్ కాబట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ప్రతి నెల ఇస్తారు. మొన్న షాపుల దగ్గర కూడా సిండికేట్ అయ్యారు. అలానే మద్యంలో మార్జిన్ పర్సంటేజ్ ని మద్యానికి సంబంధించి దుకాణాలకు సంబంధించి మార్జిన్ ని 14% పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 3,000 కోట్ల నష్టం వస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 100 కోట్ల లాభాలు వస్తాయి కాబట్టి ఆ విధంగా చేశాడు. ఈయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా అంతే. అంతకుముందు కూడా 4,390 మద్యం షాపులు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 4,390 పర్మిట్ రూములు ఉండేవి. 45,000 బిల్డ్ షాపులు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అన్ని తీసేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు 35,000 కోట్ల టార్గెట్ పెట్టారంటే ఈ సంవత్సరం 35,000 కోట్ల ఆదాయం రావాలంటే విచ్చలవిడిగా తాగాలి. అందుకని ఈరోజు 125% బీర్ల అమ్మకాలు పెరిగినాయి. 125% బీర్ల అమ్మకాలు పెరిగినాయి. సో విచ్చలవిడిగా తాగిస్తా ఉన్నారు. 99 రూపాయల పేరుతో చీప్ లిక్కర్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలను తీసేస్తా ఉన్నాడు. సో ఈ మందు తాగితే ఖచ్చితంగా, ఎందుకంటే 99 రూపాయలకి ఏమొస్తుంది? 99 రూపాయలకు మద్యం ఇస్తున్నారంటేనే అది చీప్ అని లెక్క. సో అలాంటి సుమో, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ ఇలా ఊరు పేర్లైనటువంటి బ్రాండ్లను తీసుకొని వచ్చి అది ఒక రకమైనటువంటి దోపిడీ. ఇప్పుడు పర్మిట్ రూములకి పర్మిషన్స్ ఇచ్చేశారు విచ్చలవిడిగా. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇలాంటి పనులే చేశాడు అంతకుముందు కూడా 2014-19 మధ్య. విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు ఫేవర్ చేయడం కోసం తన ప్రైవేటు మద్యం దుకాణాలతో సిండికేట్ అయ్యి దాని మీద ఆల్రెడీ మద్యంలో అప్పుడు స్కామ్ జరిగింది కాబట్టి 2014-19 మధ్య ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి, అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇప్పుడు కూడా ఆయనే ఐపీసీ సెక్షన్ 166, 167, 409, 125B రెడ్ విత్ 34 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లో 13/1D రెడ్ విత్ 13/2 కింద ఎఫ్ఐఆర్ నమోదై చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద A3గా బయట ఉన్నాడు ఇప్పుడు. సో మళ్ళీ అలానే ఈ రోజు మద్యాన్ని ఏర్లై పారించడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నీచమైనటువంటి డిసిషన్. దీనివల్ల రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి. మద్యం ఇలా వెచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తాగడానికి పర్మిషన్లు ఇచ్చేస్తే తాగేవారి సంఖ్య పెరిగిద్ది. ఎటు ఈ మందు తాగితే ఆరోగ్యం మామూలుగానే దెబ్బతింది కాబట్టి ఇంకా తొందరగా దెబ్బతిని తొందరగా మనుషులు చచ్చిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చాడు పర్మిట్ రూముల పేరుతో.